ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ ఆర్మ్ హోల్ని ఈ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తుందండి ఆ జాకెట్తో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్తో తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా ఈ విధంగా తీసుకోవాలి. కింద మనకి బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి ముందు. ఇప్పుడు పొడవు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు మనకి ఖర్చు భాగానికి ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. వెనక భాగం డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 3 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మనకి పొడవు ఎంత అవుతుందో పొడవు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. పొడవు భాగానికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి బయటకు ఒక మార్క్ తీసుకోవాలి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చంక భాగానికి మనం ఖర్చు భాగానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచాం కాబట్టి 2 ఇంచెస్ ఉండే విధంగా మనం పైన మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకోవాలి ఈ విధంగా. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మన బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా బ్లౌజ్కి ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మెడ భాగం తీసుకోవాలి. ఇప్పుడు అది కూడా ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి. కింద డాట్కి మన షోల్డర్ మధ్య భాగం నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో ఈ విధంగా చూసుకోవాలి. మన స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మన కింద డాట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు మనం కింద భాగానికి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. అంటే ఇక్కడ నుంచి మనకి లోతు భాగం తీసుకోవడం కోసం. ఇప్పుడు మనకి షోల్డర్ మధ్య పైనుంచి మెడ భాగం ఎంత అవుతుందో లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మెడ భాగానికి ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం పైకి మనం మార్క్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా క్రాస్గా ఈ విధంగా స్ట్రైట్ చేసుకోవాలి మార్కింగ్ని. ఇప్పుడు ఇక్కడ నుంచి లోతు భాగం తీసుకుంటూ లోపలికి ఈ విధంగా కొంచెం రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకు ఒకసారి సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనకి ఈ విధంగా కొంచెం కిందకి మిగిలినట్లయితే మనకి స్టిచ్చింగ్ పాయింట్కి కిందకి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కిందకి. ఇప్పుడు మనం లోతు భాగానికి మార్కింగ్ చేసిన దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి లోతు భాగానికి. ఇప్పుడు మనకి నడుము భాగానికి వచ్చేసరికి లోతు భాగాన్ని కొంచెం పైకి తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి 4th డాట్ వేసేవాళ్ళు కింద నుంచి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర. ఇప్పుడు చుట్టూ కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి ఈ కార్నర్లో. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు లోతు భాగం తీసుకోవాల్సి ఉంటుంది చంక భాగానికి. ఇప్పుడు ముందుగా ఇక్కడ చంక భాగంలో ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకొని కార్నర్లో 1/2 ఇంచ్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా లోతు భాగం తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ విధంగా లోతు భాగం తీసుకోవాల్సి ఉంటుంది, మరి ఎక్కువ తీసుకోకూడదు. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి.
ఇప్పుడు డాట్స్ వేయడం చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. లేదా మనకి షేప్ సరిగా సరిపోవట్లేదు అనుకున్నట్లయితే కొంచెం కిందకి జరుపుకొని పైకి కొంచెం క్రాస్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఈ విధంగా. మనకి ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల భాగంతో డాట్ చూసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి వదులుకొని మనకి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు కింద డాట్ చూసుకోవాలి. ఇప్పుడు మనం లోతు భాగాన్ని ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి ఎంతైతే పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మనం లోతు భాగానికి ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడి నుంచి మనకి మధ్యలో డాట్ వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగం దగ్గర నుంచి ఎంతైతే పొడవు ఉందో పొడవు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు రెండింటి మధ్య నుంచి మూడో డాట్ వస్తుంది ఈ విధంగా. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2 చొప్పునగా 4 తీసుకోవచ్చు, లేదా 3 చొప్పున 6 కూడా తీసుకోవచ్చు. తక్కువ ఉన్నట్లయితే మనకి 2 వైపులా 2 తీసుకొని వెనక భాగానికి వేరే కలర్లైనా మనం జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టికి ఎప్పుడు కూడా ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి ఒక పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి. కింద కూడా పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం పైన బాడీకి 2 ఇంచెస్ పెంచి మార్కింగ్ చేసాం కాబట్టి కింద షేప్ పట్టి కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. నడుము భాగానికి 2.5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. లేదా మన బ్లౌజ్ ఆర్తో సరిపోతుంది చిన్న బ్లౌజ్ అయినట్లయితే. ఈ విధంగా ఇప్పుడు ఓపెన్ సైడ్ ముక్కలు తీసుకోవాలి 2. అవి కూడా స్ట్రైట్గా ఉండే భాగాన్ని తీసుకోవాలి. ఓపెన్ సైడ్ ముక్కలకి ఉక్సుల భాగానికి ఒకటి, తాలు భాగానికి ఒకటి 2 తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి క్రాస్ కట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం క్రాస్ కటింగ్ కాబట్టి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది మెడ భాగానికి. మనం క్రాస్గానే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి డాట్స్కి 2 వైపులా సమానంగా రావడం కోసం, కొత్త వర్క్ ఈజీగా ఉండడం కోసం మధ్యలో డాట్ దగ్గర మనం కొంచెం కట్ చేసుకున్నట్లయితే మనకి 2 వైపులా కూడా సమానంగా ఉంటుంది. ఇప్పుడు చంక భాగం దగ్గర కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సేమ్ మార్కింగ్ కోసం మనం 2 వైపులా కూడా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన మనం ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్కింగ్ దగ్గర కొంచెం ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు 2 వైపులా కూడా సేమ్ ఇదే విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్